నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇన్స్పెక్టర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. కిష్టిగాణ్ణి రిక్షాని తిట్టిన మనిషితో మాట్లాడుతున్నాను. పైకి పతివ్రతల కబుర్లు చెప్పి సందు దొరికినప్పుడల్లా ఇలా సానివేశాలు వేసే దొరసానితో మాట్లాడుతున్నాను. అమ్మ బాబోయ్, ఇంగ్లీషే పర్వాలేదు, బాగానే డెవలప్ అయ్యావు. పెద్ద పెద్ద పార్టీల్ని సాటిస్ఫై చేయాలంటే ఇంగ్లీష్ అవసరమేగా మరి. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అప్పుడు మాట్లాడినవక ఇప్పుడు మాట్లాడినవక మరి నన్ను మాట్లాడించేదెప్పుడు? నిన్ను లాకప్లో నెట్టేదెప్పుడు? కోర్టు బోన్లో నిలబెట్టేదెప్పుడు? జరిమానా విధించేదెప్పుడు? బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యావని అంతా అంటుంటే ఏదో అనుకున్నా. పాత బిజినెస్ అన్నమాట. ఇన్స్పెక్టర్, ఇది నా గది. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావడమే కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మర్యాదగా బయటకు నడవండి. రోజీ వంటి అందమైన భార్య ఇంట్లో ఉండగా ఇవేం వేషాలండి మదన్ గారు? ఇది నా పర్సనల్ విషయం, ఇందులో మీ జోక్యం అనవసరం. సారీ, వ్యభిచారం నేరం కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏంటి అరుపు? నీలాంటి వాళ్ళని రోజుకింత మందిని చూస్తుంటాను. మర్యాదగా బయట పదా. మాటలు జారుతున్నారు, అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అంతకన్నా ముందు మీ ఇద్దరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కమాన్, జీప్ ఎక్కండి. నో, మీరు సైలెంట్ గా జీప్ ఎక్కితే బాగుంటుంది. కాదు కూడదంటే వేడిలు వేసి లాక్కుపోవాల్సి వస్తుంది. నిన్ను డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని చొక్కా పట్టుకోవటం ఎంత పెద్ద నేరమో మీకు తెలుసు కదా. పదండి. పదా.
రవీంద్ర మా రోజీ మేడంతో పెట్టుకుంటే ఇదిగో పర్యవసానం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఆలస్యం అయితే అయింది కానీ బ్రహ్మాండమైన కేసును పెట్టారు సార్. మీకు ప్రమోషన్ గ్యారంటీ. అంతా మీలాంటి పెద్దలదయ్యా. హలో, రోజీ, నేను. చంబు. అవును రోజీ, చెంబుని. ఉరఫ్ శంభు ప్రసాద్, ఉరఫ్ డియరెస్ట్ ఫ్రెండ్, ఉరఫ్ నమ్మక ద్రోహి. వాట్ చంబు? ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త పనులు చేస్తున్నాను కదా రోజీ. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. నువ్వు చెప్పిన పని అయిపోయింది, నా పని అయిపోయింది. కంగ్రాచులేషన్స్. దేనికి? చెప్పిన పని చేసినందుకు. మా నాన్న ఆరోగ్య విషయంలో నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకున్నాను రోజీ. నీలాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా ఉంటారు చంబు. అవును రోజీ, నాలాంటి ఫ్రెండ్స్ ఎవరికున్నా లేకపోయినా మదన్ లాంటి మంచి వాళ్ళకి మాత్రం ఉండకూడదు. బై రోజీ. ఏది విమానం కనిపించదే? లక్ష్మిని అర్జెంటుగా కలవాలరా చెంబు. లక్ష్మినా? ఆమె పట్ల నేను సంస్కారహీనంగా రాక్షసంగా ప్రవర్తించాను. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఆఖరికి పతిత కులట అనే ముద్రలు వేసి ఆమెను దారుణంగా అవమానించి పంపానే. నాలాంటి మగవాడు జీవితంలో మళ్ళీ ఎదురుపడితే ఎంత గొప్ప ఆడదైనా ఎలా క్షమిస్తుంది? ఒకవేళ అలాంటి భయం నీకేదైనా ఉందంటే పానకంలో పుడకలా నేను ఎంటర్ అయిపోతాను. హంసరాయబారంలా చెంబు రాయబారం వెలగబెడతాను. వెంటనే బయలుదేరు. ఇంత డబ్బా? అది చాలకపోతే మళ్ళీ అడుగు. మొహమాట పడకు. ఓకే? జన్మంతా నీ దగ్గర ఊడిగం చేసిన నీ రుణం తీర్చుకోలేను రోజీ. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా అనే పక్షంలో నువ్వు నాకు సహాయం చేయాలి. నేను మీకు సాయం చేయడమా? ఎస్.
సారీ బాబాయ్, నీకు ద్రోహం చేశాను. ఎందుకు ఇలా చేసావురా చెంబు అని రేపు నువ్వు అడిగే ప్రశ్నకి నా శవమే సమాధానం చెప్తుంది. సారీ లక్ష్మి. థ్యాంక్ యూ రోజీ. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి మిస్టర్ రవీంద్ర. నేరుగా కోర్టు నుంచి ఇటే వస్తున్నాను మేడం. లక్ష్మి కోర్టు బోల్లో నించుని ఉండడం, మేమేమీ తప్పు చేయలేదని వాళ్ళిద్దరూ వాదించడం, జడ్జి అవేమీ వినకుండా ఫైన్ వేయడం, ఆ తరువాత వాళ్ళిద్దరూ తల వంచుకుని బయటికి నడుస్తుంటే ప్రెస్ వాళ్ళు వెంటబడ్డం, ఆ ఇద్దరూ దాదాపు పారిపోయినంత పని చేయడం. అద్భుతమైన దృశ్యాలు. మీరు మిస్ అయ్యారు మేడం. ఇవేవీ కాదు మిస్టర్ రవీంద్ర. లక్ష్మి పరువు గంగలో కలిసి 10 మంది దాని మొహాన్ని ఉమ్మేస్తున్న దృశ్యమే కనిపిస్తోంది. అవును, చెంబు ఎక్కడా? ఉదయం నుంచి కనిపించడం లేదు మేడం. రాత్రి నాకు ఫోన్ చేశాడు. అతను మీరు నేను చెప్పిన విధంగా చేసి అనుకున్నది సాధించారు. త్వరలోనే తగిన బహుమానం పొందుతారు. థ్యాంక్స్. రోజీ, నేను వెళ్ళొస్తాను మేడం. ఎక్కడికి రా వెళ్తున్నావు? నీ ఎంతో చూసే గాని నిన్ను ఇక్కడి నుంచి కదలివ్వను. మదన్, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి వచ్చిందే కాక నా కంపెనీలో పనిచేసే మనిషి మీద చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? వదలతన్ని. తెలివిగల పని చేశానని విర్రబీగుతున్నావేమో. నీ పొగరు త్వరలోనే అడిచేస్తాను. ఆ మాటల కన్నా ముందు ఏ అధికారంతో ఇంట్లోకి వచ్చావో ముందు చెప్పు. ఏ అధికారంతో నీ మెళ్ళో తాళి కట్టానో, ఏ అధికారంతో నీకు బిడ్డనిచ్చానో ఆ అధికారంతో వచ్చాను. కీలు బొమ్మలకు అధికారాలుండవు మిస్టర్ మదన్. ఇన్నాళ్ళు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి, ఇప్పుడు కీళ్ళు ఊడిపోయిన బొమ్మవి. నేను చేస్తే గొప్పవాడివయ్యావు, నేను బయటికి గెంటేయంగానే బికారివయ్యావు. నో! కన్నవాళ్ల మనసు కష్టపెట్టకూడదని వాళ్ళ మాట మన్నించి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకిష్టం లేని పనులు చేస్తే నువ్వెక్కడ బాధపడతావోనని నన్ను నేను అణగదొక్కున్నానే తప్ప నీ మాటలకు భయపడి కాదు, నీ ఆస్తిపాస్తులకు భ్రమసి కాదు. నేను 3 ముళ్ళు వేస్తే ముత్తైదువైన దానివి, నేను బ్రతికిస్తే బతికిన దానివి. నేనింకా బతికున్నాను కాబట్టే కుంకుమ సౌభాగ్యానికి నోచుకున్న దానివి. నువ్వేదో నన్ను ఉద్ధరించినట్టు మాట్లాడతావే. అవునులే, ఇప్పుడు ఉద్ధరించడానికి అదొకటి దొరికిందిగా. నర్మయ్, అది ఇదని లక్ష్మిని చులకనగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. నీ మొగుడు అనిపించుకోవడం కన్నా లక్ష్మికి మాజీ ప్రియుడు అనిపించుకోవడమే నాకు సంతోషం. లక్ష్మికి నాకు నువ్వు చేసిన ద్రోహానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. వాచ్మన్ ని పిలిచి మెడపట్టి బయటకు గంటించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో.
చేయొద్దని సహించం. అలాంటిది మీ మీద ఇంత పెద్ద నింద వేస్తే చూస్తూ ఊరుకోమంటారా మేడం? కాశీ, నువ్వు ఊరికి ఆవేశపడకు. అసలు ఆ రోజా అనే ఆడది మనిషేనా? కాశీ, ఏంటండి మీరు కూడా నా నోరు మూయిస్తారు? మేడం నీ ఊహనమనండి చాలు. ఒకే ఒక్క వేటికి ఆ రోజు తల తెగి అవతల పడిపోవాలి. లేకపోతే దేవత లాంటి మీ మీద బురద చల్లాలని చూస్తారా వాళ్ళు? బురద చిమ్మేవాళ్ళ చేతులకే ఎక్కువ బురద అంటుకుంటుంది కాశీ. మేడం, కాశీని సమర్థిస్తున్నాను కాదు గాని మీరు మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు. ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవాలి. లేకపోతే ఏమిటి మేడం, బిజినెస్లో అడ్డొస్తున్నప్పుడే ఆవిడ కొమ్ములు నరికేసుంటే ఇప్పుడింత ధైర్యం చేసుండేదా? వద్దులే వద్దులే అంటూ మీరు అతి మంచితనానికి పోయారు. అందుకే ఇలా జరిగింది. ఏది ఏమైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ఎందుకులే లేనిపోని గొడవలు అని ఎంతకాలం ఉదాసీనంగా ఉన్నదాన్ని రెచ్చగొట్టిందావే. ఇప్పుడికెందుకు ఊరుకుంటాను మాలతి? దెబ్బకు దెబ్బ తీయకపోతే నేను లక్ష్మీనెందుకవుతాను? వాళ్ళేదో ఆవేశంలో అంటున్నారనుకుంటే నువ్వు కూడా వాళ్ళలా మాట్లాడతావే లక్ష్మి? నీకు తెలీదాయా, పాముని తరమక తప్పదు అనుకున్నప్పుడు కర్ర చేత పట్టాల్సిందే, దాని పడగను చెత్త కొట్టాల్సిందే. ఆ రోజు ఈ కొట్టిన దెబ్బ తగిలింది నా ఒంటి మీద కాదు, నా మనసు మీద. మనసు మీద తగిలిన దెబ్బలు ఓ పట్టాన మాసిపోవు. మనిషి బతుకున్నంతకాలం అవి బతికే ఉంటాయి. నా జీవితంతో ఇంత పైశాచికంగా ఆడుకున్నదాన్ని నేను వదిలిపెట్టను. జీవితంలో తను కోలుకోలేని దెబ్బ కొడతాను. ఎందుకే చేతకాని మాటలు? అది నీ వల్ల కాని పని కాని ఫోన్ పెట్టేయ్. ఏమిటి? అసలు ఆఫీస్ అవర్స్లో నిన్ను ఫోన్ చేయమని చెప్పిందెవరే? సరే తల్లి, సరే. సాయంత్రం క్లబ్లో కలుద్దాం. ఓకేనా? బాయ్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రవీంద్ర? లోపలికొచ్చే ముందు కనీసం డోర్ నాక్ చేయొద్దా? దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. ఓ బ్యాడ్ న్యూస్ మేడం. బ్యాడ్ న్యూసా? అవును మేడం, శంభు ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారట. వాట్?